సో హాయ్ అండి. సో ఇందాక మీరు చూసిన ఫొటోస్ ఎవరు అంటే ఒక తల్లి తన కొడుకువి. సో ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే ఆ తల్లి మన దగ్గరికి ఒక 4 నెలల గర్భంతో ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చారు. వాళ్ళ దగ్గర మనకి నార్మల్ గా గర్భం చేసేటప్పుడు నార్మల్ స్కాన్ చేసినప్పుడు ఏంటంటే కిడ్నీ లోపల 4 సెంటీమీటర్ల స్టోన్ ఉందని చెప్పి వాళ్ళకి తెలిసింది. సో వాళ్ళు భయపడి ఏంటంటే అక్కడ ఉన్న డాక్టర్స్ వాళ్ళని కన్సల్ట్ అయినప్పుడు కొంతమంది ఏం చెప్పారంటే ఇంత రాయి ఉండడం డేంజర్, దానికి ప్రెగ్నెన్సీ తీసేయండి అని చెప్పారు. వాళ్ళు ఏంటంటే భయపడి కొంచెం సెకండ్ ఒపీనియన్ కోసం నా దగ్గరకు వచ్చారు. సో నేను వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే కిడ్నీ లోపల 4 సెంటీమీటర్ల స్టోన్ ఉంది, కాకపోతే ఆమెకి వేరే సిమ్టమ్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. సో నేను వాళ్ళకి ధైర్యం చెప్పి ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయండి, ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను అని చెప్పి ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయించాను. వాళ్ళు ఇప్పుడు డెలివరీ అయిపోయింది. ప్రెగ్నెన్సీ తర్వాత మనకి 2 నెలలప్పుడు మన దగ్గరకు వచ్చారు. నేను సిటీ స్కాన్ చేసి ఆ 4 సెంటీమీటర్లు ఉన్న స్టోన్ ని PCNL అనే ఎండోస్కోపిక్ పద్ధతి ద్వారా కంప్లీట్ గా క్లియర్ చేశాను. సో మనము ఆ టైంలో వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకోబట్టి ఏంటంటే ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. సో మనం ఒక సర్జరీ చేయడం ద్వారా మనం ఇద్దరు లైఫ్స్ ని మనం సేవ్ చేయగలిగాం. సో ప్రెగ్నెన్సీలో స్టోన్స్ అనేవి వెరీ రేర్ గా వస్తూ ఉంటాయి. సో ఒకవేళ ఎవరికైనా వచ్చినా గానీ ఎక్కువ కంగారు పడకుండా భయపడకుండా మీ దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహా తీసుకుంటే వాళ్ళు మీకు ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి, తర్వాత ఎలాంటి సర్జరీ చేసుకోవాలనేది చెప్తారు. థ్యాంక్ యూ.